కరముల చేత తెలుసుకోదగినటువంటి వేద వేద్యుడైనటువంటి శ్రీనివాస పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఈ దివ్యమైనటువంటి బ్రహ్మోత్సవాలు మనకు ఎంతగానో ఉపకరిస్తాయి. శ్రీనివాస మంగాపుర క్షేత్రంలో కొలువు తీరి భక్తుల పాలిటి కల్పవృక్షంగా విరాజిల్లుతూ ఉన్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామిని ఈ రాత్రి వేళ స్వామివారు గరుడ వాహనాన్ని అధిరోహించి ఉండగా మనం అందరం కూడా దర్శించుకుంటూ ధన్యులం అవుతున్నాం. రెండు రెక్కలు అని మనకి పురాణాలు చెబుతున్నారు. అంతేకాదు అనుపమానమైనటువంటి బలానికి సాహస పరాక్రమానికి ప్రతీక గరుత్మంతుడు. గరుడ వాహనారూఢుడైనటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్న మన అందరికీ కూడాను అనుపమానమైనటువంటి బలము, అదేవిధంగా సాహస పరాక్రమ లక్షణాలన్నీ కూడాను స్వామివారు అనుగ్రహిస్తారు. చూడండి, ఆ భవ్యమైన రమ్యమైన దివ్యమైన కమనీయమైనటువంటి ఆనంద కర్పూర నీరాజనాలు లౌకికమైనటువంటి పనులలో నిమగ్నమవుతున్నటువంటి మనల్ని ఆధ్యాత్మిక మార్గం వైపుకు తీసుకువెళుతూ ఉన్నటువంటి అనుపమానమైన ఆనంద కర్పూర నీరాజనాలు. ఆహా, లౌకికమైనటువంటి ఈ చక్షువులు సరిపోవు, భౌతికమైనటువంటి ఈ కళ్ళు సరిపోవు స్వామివారి యొక్క దివ్య సౌందర్య మూర్తిని దర్శించడానికి. భక్తిపూర్వకమైనటువంటి మన మనస్సు అనేటువంటి నేత్రం విప్పారిన సందర్భంలో మాత్రమే ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యమైన తత్వాన్ని